ఔరా ఉస్తాద్ ఫిబ్రవరి 22 నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రోమో టీజర్. ఏ ప్రోమో టీజర్ అంటే సాంగ్ కి ప్రోమో టీజర్ అనమాట. ఫిబ్రవరి 22వ తారీఖు ఒక పండగ రాబోతుంది. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పండగ అనమాట. జనరల్ గా మనకి సంక్రాంతి, దసరా సెలబ్రేషన్స్ ఎట్లా వస్తాయో హరీష్ శంకర్ ఫిబ్రవరి 22వ తారీఖు పవన్ కళ్యాణ్ పండగ తీసుకురాబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి నిన్న రిలీజ్ చేశారు. అసలు స్టార్టింగ్ లోనే పవన్ రేంజ్ మనం జనరల్గా సినిమాల్లో పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటాం కదా, ఒక్క సినిమాకి సంబంధం లేకుండా డిఫరెంట్ వేరియేషన్స్, ఒకటి లవ్, ఒకటి ఎమోషనల్, ఒకటి ఇంకోటి, అసలు దేంట్లోనైనా సరే స్క్రీన్ మీద అట్లా చూస్తుంటే జనాలు మ్యాస్మరైజ్ అయిపోతారనమాట. సో దీంట్లో కూడా ఫస్ట్ చెయ్యి, ఆ చెయ్యి సింబల్ ఏంటి అంటే, చెయ్యి సింబల్ చుట్టుకొని అదంతా ఏంటి అంటే మీకోసం నేను వస్తున్నా అని మనం అనుకోవాలన్నమాట. అంటే మీ వెనక నేనున్నా, జనరల్గా మీ కష్టాల కోసం నేనున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితులు చేసేది కూడా అదే అనమాట. ఏంటంటే ప్రజల కోసం నిలబడతాడు, ప్రజలకు ఏదైనా చేస్తాడు, మంచి చేస్తాడు, ఎవరికైనా సాయం కావాలంటే చేస్తాడు. బయట ఏదైతే గుణాలు ఉన్నాయో కూడా సినిమాల్లో కూడా అదే గుణాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ శంకర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, ఏదైతే ఉందో సాంగ్ ప్రోమో టీజరు ఫిబ్రవరి 22వ తారీఖు అంటే కరెక్ట్గా ఇవాళకి ఒక 2 రోజుల్లో రాబోతుంది అనమాట. అప్పటి వరకు కొంచెం మనం ఏదైనా ఒక మంచి ఫుడ్ తినే ముందు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎంతసేపు వంటవలేదు అంటూ ఉంటాను చూసారా, ఆ టైప్లో ఆతృతతోటి ఎదురు చూడాలన్నమాట. దీంట్లో పవన్ కళ్యాణ్ అలా ఒక్క 2 షేడ్లలో చూపించారు. ఆ షర్టు ప్యాంట్ వేసుకొని టేప్ రికార్డర్ పట్టుకొని గన్ పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఆ సీన్లో మాత్రం అర్థమయ్యేది ఏంటంటే పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ అని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. దీంట్లో ఇంకొకటి, పిల్లోడు అలా ఉరుకుతుంటే వెనక గబ్బర్ సింగ్ ఫోటో వేసారు చూసారండి, అది మాత్రం మామూలుగా జనాలకు వదిలేశాడు హరీష్ శంకర్. ఎక్స్పెక్ట్ చేయండి రా అసలు ఎట్లా ఉండబోతుందో ఈ సినిమా. అంటే పిల్లోడు ఎవరి కోసం ఉరుకుతున్నాడు, అసలు దాంట్లో పవన్ కళ్యాణ్ కోసం ఉరుకుతున్నాడు అనమాట. ఎందుకంటే పిల్లల కోసమైనా సరే నేనుంటా, పెద్దోళ్ళ కోసమైనా సరే నేనుంటా, ప్రతి ఓడికి వెనకాల నేనుంటా అనేటువంటి గుణమే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది, సినిమాలో అయినా బయట అనమాట. సో దాన్ని సింబాలిక్గా చూసేటువంటి ప్రయత్నం చేయించాడు డైరెక్టర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మరి ఆ పిల్లోడు అలా ఉరుకుతున్నటువంటి సీన్ అలా చూస్తూ ఉంటే ఎంబడే అలా పవన్ కళ్యాణ్ కనపడుతూ ఉంటాడు, గన్ ఇట్లా పెట్టేసుకొని, ఆ గన్ పెట్టుకొని నిలబడ్డం కానీ, మన గబ్బర్ సింగ్లో కూడా అంతే, ఫస్ట్లో ఆ ఎంట్రీ కానీ, ఆ వే ఆఫ్ మేనరిజము, ఇలా అనడం, అంటే ఇలా అన్నాడంటే పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది అని అర్థం అనమాట. సో ఇది అయితే మాత్రం సూపర్ ఉంది ప్రోమో టీజర్ అయితే మాత్రం. అంటే ఏంటంటే ఇంకా జనాలనే ఊహల్లోకి వదిలేశాడు మన హరీష్ శంకర్ గారు. అరే ఊహించుకుంటారా మీరు, ఊహించుకొని 22వ తారీఖు దీని ఇది ప్రోమోస్ రిలీజ్ అయిపోయిన తర్వాత సాంగ్ అప్పుడు చూసుకోండి. గబ్బర్ సింగ్ అని అప్పుడు ఒకటి ఉండేది చూసారా, ఈజ్ ఆన్ ద వే టు డూ సంథింగ్ అని. ఇప్పుడు కూడా ఈ 2 రోజుల్లో ఈజ్ ఆన్ ద వే టు డూ సంథింగ్. కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందని జనాలు అయితే 1000 కళ్ళు కాదు 1,00,000 కళ్ళు వేసుకుని ఎదురు చూస్తున్నారు అనమాట. సో దానికి ఇంకా తొందరలో రాబోతున్నాం, టెన్షన్ ఏం పడద్దు. ఫస్ట్ ప్రోమో టీజర్తో వస్తాము, సాంగ్ టీజర్తో వస్తాము. నెక్స్ట్ ఫుల్ ట్రైలర్, టీజర్, ఇక పండగ అయితే స్టార్ట్ అవుతుంది. ఓదాని తర్వాత అయితే రిలీజ్ అయితే అనుకుంటా. సో మనం 22వ తారీఖు కోసం వెయిట్ చేద్దాం భయ. 22వ తారీఖు అది రాగానే ఫస్ట్ మీకోసం పెడతాను నేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.